ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో నా శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నూతన సంవత్సరములో నూతన మాసములో మనం ప్రవేశించాం కదా. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని మనము నూతనంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము నమ్ముచున్న దేవుడు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు జెనసిస్ 18th చాప్టర్ 14th వర్స్ని మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహాంతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న వాస్తవాన్ని అక్కడ అబ్రహామునకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10:27 మనుషులకు అసాధ్యమైన విషయాలు చాలా ఉండవచ్చు, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నమాట అక్కడ మనకు కనిపిస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాన్ని కలగజేసినవాడు ఆయనే, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆయనే, సమస్తాన్ని నిర్వహించుతున్నవాడు ఆయనే. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండేటువంటి అవకాశం లేదు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో అసాధ్యాలుగా ఏవైతే మనకు కనిపిస్తాయో వాటిని దేవుడు మార్చగలడు, వాటిని సాధ్యపరచగలడు, మన పరిస్థితులను మార్చగలడు, మన జీవిత దిశను దశను దేవుడు మార్చగలడు అని మనం నమ్మాల్సినటువంటి అవసరత మనకుంది. ఎవరైతే అలాగ నమ్మేటువంటి వాళ్ళుగా ఉంటారో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని వారు అనుభవించడానికి కొరకైనా అవకాశం ఉంది. మనం ఎంతగా దేవుని శక్తిని నమ్ముతామో అంతగా దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. ఎంతగా దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడతామో అంతగా మనము దేవుని యొక్క శక్తిని మన జీవితంలో అభ్యాసం చేయగలం. ఎప్పుడైతే మనం అభ్యాసం చేయగలిగిన వాళ్ళంగా ఉంటామో అద్భుతాలని మన యొక్క జీవితంలో మనం అనుభవించడానికి అవకాశం ఉంది. పిల్లలు పుట్టే వయస్సులో దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చినట్టుగా మనం గమనించాం. 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. 100వ సంవత్సరములో అనగా 100 సంవత్సరాల వయస్సులో అబ్రహామునకు దేవుడు సంతానాన్ని, ఇస్సాకును అనుగ్రహించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, మీకు అసాధ్యాలుగా భావిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ఇప్పటికీ మీ ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. దేవుడు సమస్తాన్ని మార్చగలడు, దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలడు.